ఎన్నికల వేళ ఐటీ రైడ్స్ కలకలం రేపుతున్నాయి. పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇళ్లు, ఆఫీసుల్లో ఐటీ అధికారులు తనిఖీలు చేశారు. ఈ దాడులు ముందే ఊహించినవే అన్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. కేసీఆర్ బీజేపీతో కుమ్మక్కై తనను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. ఐటీ రైడ్స్ పై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. కాంగ్రెస్ నేతల ఇళ్లపై ఐటీ దాడులు దేనికి సంకేతమని ట్విట్టర్ వేదికగా విమర్శించారు. బీజేపీ బీఆర్ఎస్ నేతల ఇళ్లపై ఐటీ రైడ్స్ ఎందుకు జరగడం లేదంటూ ప్రశ్నించారు. అసలు ఎన్నికల వేళ ఐటీ రైడ్స్ జరగడాన్ని ఎలా చూడొచ్చు? బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనన్న కాంగ్రెస్ విమర్శల్లో నిజమెంత? ఇదే అంశంపై ఇవాళ స్పెషల్ డిస్కస్ చేద్దాం. మనతో పాటు అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ మరింత సమాచారం అందించడానికి. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నట్లు బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనా? అసలు కాంగ్రెస్ పార్టీనే టార్గెట్గా ఎందుకు ఐటీ రైడ్ జరుగుతున్నాయి? ఎన్నికల వేళ నామినేషన్లు వేస్తున్న ఈ సందర్భంలోనే ఐటీ రైడ్ జరగడం దేనికి సంకేతం? నిజంగానే కాంగ్రెస్ ఆరోపిస్తున్నట్టు బీజేపీని అడ్డుపెట్టుకుని బీఆర్ఎస్ కక్ష సాధింపు చర్యలపై పాల్పడుతుందా? ముందుగానే ఎందుకు వీళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చిన నేపథ్యంలోనే పొంగులేటి కానీ తుమ్మల కానీ ముందుగానే దీనికి సంబంధించి మాట్లాడిన సందర్భంలో ఐటీ రైడ్ జరగడం కూడా కాస్త చర్చనీయాంశంగా మారింది. వీళ్ళ ఊహించినట్టుగానే ఐటీ రైడ్స్ జరిగాయా? ఊహించినట్టుగానే ప్రభుత్వం వీళ్ళ మీద కక్ష సాధింపు చర్యలు చేపడుతుందా అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ గాంధీ భవన్ నుంచి మరింత సమాచారం అందిస్తారు. విక్రాంత్, చెప్పండి, కాంగ్రెస్ నేతల మీద ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నట్లు బీఆర్ఎస్ఏ బీజేపీని అడ్డుపెట్టుకుని చేస్తుందని కూడా ప్రధానంగా ఆరోపిస్తున్నారు. అసలు కాంగ్రెస్ పార్టీ నేతలు ఏమంటున్నారు ఈ ఐటీ దాడులకు సంబంధించి? థ్యాంక్ యూ రాజేంద్ర. మొత్తానికి మాత్రం కాంగ్రెస్ పార్టీ మాత్రం దుమ్మెత్తి పోస్తుంది. ఇటు అధికార పార్టీ కేంద్రంలో, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీని, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలను మాత్రం. ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులైనటువంటి క్యాండిడేట్ల మీద, అదేవిధంగా అభ్యర్థులకు పోటీలో ఉన్నటువంటి నేతల మీద కూడా దాడులు చేస్తూ ఉంది. ఐటీ దాడులు అనేసి మాత్రం కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ ఉంది. వాస్తవానికి గత 3-4 రోజుల క్రితం కూడా బడంగ్పేట్ మేయర్ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించినటువంటి మహేశ్వరం టికెట్ ఆశించినటువంటి పారిజాత నరసింహారెడ్డి విషయంలో కావచ్చు, అదే మహేశ్వరం క్యాండిడేట్ అయినటువంటి కేఎల్ఆర్ విషయంలో కావచ్చు, వాళ్ళిద్దరి ఇండ్ల మీద కూడా దాడులు చేసిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత కూడా నిన్ననే తుమ్మల మీద కూడా ఇటు ఖమ్మంకు సంబంధించిన నేత తుమ్మల మీద కూడా దాడులు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు తాజాగా కూడా తెల్లవారుజామున 3 గంటల నుంచి కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటి మీద కూడా దాడులు చేశారు. గత కొద్ది రోజుల క్రితం కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి కుమారుడు రఘువీరెడ్డికి సంబంధించిన ఇంటి మీద కూడా దాడులు చేసిన పరిస్థితి మాత్రం ఉన్నది. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి చెప్తా ఉంది, ఖచ్చితంగా మన మీద ఐటీ దాడులు చేస్తూ ఉన్నారనేసి సమాచారం ఉన్న నేపథ్యంలో కూడా అందరూ అప్రమత్తంగా ఉండాలి. వాస్తవానికి మొదటి నుంచి కూడా పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపిస్తూనే ఉన్నారు. పొంగులేటి శ్రీనివాస్ కూడా 2 రోజుల క్రితం కూడా ఖచ్చితంగా నా ఇంటి మీద ఐటీ దాడులు జరగబోతున్నాయని కూడా మీడియా ముఖంగా చెప్పిన పరిస్థితి ఉంది. తను చెప్పినట్టుగానే ఈరోజు ఉదయం నుంచి కూడా ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటికి సంబంధించి, అదేవిధంగా కార్యాలయాలకు సంబంధించిన మీద మాత్రం దాడులు జరుగుతూ ఉన్నాయి. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఇదే చెప్తా ఉంది, ఖచ్చితంగా కక్షపూరితంగానే ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇద్దరు ఒకటే, ఇటు బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు 2 పార్టీలు ఒకటే, వాళ్ళిద్దరూ కలిసి కాంగ్రెస్ పార్టీని గెలిచే అవకాశం ఉంది కాబట్టి, వాళ్ళ దగ్గర స్పష్టమైన సమాచారం ఉంది కాబట్టి గెలవనీయకుండా అడ్డుకోవడానికి ఇదొక కుయుక్తి అనేది మాత్రం కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. ఈరోజు దాడులు జరుగుతున్న నేపథ్యంలో కూడా ఇటు స్వయంగా పిసిసి రేవంత్ రెడ్డి కూడా ట్విట్టర్ ద్వారా కూడా స్పందించాడు. గత కొద్దిసేపటి క్రితమే బహిరంగ సభలో మాట్లాడుతూ కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీకి సంబంధించి మీద కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎవరి మీద అయితే ఈడీ దాడులు కావచ్చు, ఐటీ దాడులు చేస్తున్నారో వారికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందనేసి కొంత మనోధైర్యాన్ని ఇచ్చే పనిలో మాత్రం రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఎవరిపైన ఐటీ దాడులు చేస్తున్నారో వారికి సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నేతలు, హైకమాండ్ నేతలు కూడా మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. ఈరోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో 3:30 నుంచి దాడులు చేస్తున్న నేపథ్యం కావచ్చు. పొంగులేటి శ్రీనివాసరెడ్డికి వాస్తవానికి ఈరోజు పాలేరులో స్వయంగా నామినేషన్ వేసే కార్యక్రమాన్ని కూడా పెట్టుకున్నాడు. దాన్ని చెడగొట్టడం కోసమే, కొంత డిస్టర్బెన్స్ చేయడం కోసమే నాపై ఐటీ దాడులు జరుగుతున్నాయనేసి కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తున్నారు. మొత్తానికి ఇప్పటికే వాస్తవానికి ఇటు కాంగ్రెస్ నేతలు చెప్తున్నట్లుగానే ఇటు అధికార పార్టీ, ఇటు బీజేపీ నేతల మీద కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతల మీద కావచ్చు, వీరి మీద ఎక్కడా కూడా ఐటీ దాడులు జరిగినటువంటి పరిస్థితి మాత్రం కనిపించలేదు. ఇటీవల కేవలం కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేస్తూనే ఐటీ దాడులు జరుగుతూ ఉన్నట్టుగా కూడా కనిపిస్తుంది. విక్రాంత్, మరోవైపు కాంగ్రెస్ పార్టీ నేతల మీద మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. సరిగ్గా ఎన్నికలకి 20 రోజుల టైం ఉన్న నేపథ్యంలోనే ఈ దాడులను ఏ విధంగా చూడొచ్చు? మరికొన్ని దాడులు జరుగుతాయని కాంగ్రెస్ పార్టీ
ఆరోపణల వాస్తవం ఎంత? జరిగే అవకాశం ఉందనే కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. వాస్తవానికి రాజేంద్ర ఇప్పటికే నేరుగా కూడా క్యాండిడేట్ల మీద దాడులు జరిగిన పరిస్థితి ఉంది. ఈ రోజు విషయంలో కూడా ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి విషయంలో కూడా స్వయంగా ఈరోజు నామినేషన్ ఉన్న సందర్భంలో కూడా అతన్ని డిస్టర్బ్ చేయడానికి దాడులు జరిగినట్లు కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. గతంలో కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించిన బంధువుల మీద కూడా దాడులు జరిగాయి. ఇటు నేరుగా దాడులు చేసిన నేపథ్యం ఒకటైతే వాళ్ళకి సంబంధించిన సన్నిహితుల ఇళ్లలోనూ కూడా దాడులు చేసిన పరిస్థితి ఉంది. ఇటు వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ అనుమానం ఏంటంటే ఇటు బీజేపీ పార్టీలకు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, వాళ్ళ మీద ఐటీ దాడులు ఎందుకు జరగట్లేవు? వాస్తవానికి ఎన్నికల సమయంలో ఐటీ దాడులు అనేది సర్వసాధారణం. కానీ కేవలం కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూనే కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ల మీద, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి కుటుంబాల మీదనే ఎందుకు టార్గెట్ చేస్తున్నాయనేదే కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ ఉంది. ఆరోపణలను వాస్తవం చేస్తూ కూడా కేవలం ప్రతిపక్ష పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ కూడా ఇటు ఐటీ దాడులు జరగడాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ తప్పుపడతా ఉంది. వాస్తవానికి ఇటు పీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నా ఇంట్లో కూడా ఐటీ దాడులు జరగబోతాయని కూడా ఈరోజు బహిరంగ సభలో కూడా చెప్పిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఈ 1-2 రోజుల్లో నా ఇంటి మీద, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల ఇళ్లలో దాడులు జరుగుతాయి, అందరూ అప్రమత్తంగా ఉండండి, కొంత అప్రమత్తత చేసే పనిలో మాత్రం రేవంత్ రెడ్డి ఉన్నాడు. వాస్తవానికి రేపే చివరి రోజు నామినేషన్స్కు. కాబట్టి ఈ 2 రోజులు కొంత హడావుడి ఉంటుంది. ఈ హడావుడులు ఉన్న నేపథ్యంలో కూడా కొంత డిస్టర్బెన్స్ చేసే ఏర్పాటు చేస్తుంది ఇటు కేంద్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీలు అనేది మాత్రం కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ ఉంది. రాజు రైట్, థ్యాంక్ యూ విక్రాంత్. మీరు హోల్డ్లో ఉండండి, మరొకసారి మీ దగ్గరికి వస్తాను. మొత్తంగా బీజేపీయే బీఆర్ఎస్ వెనుకుండి నడిపిస్తుందా? బీఆర్ఎస్కి సపోర్ట్ చేస్తూ బీజేపీ ఈ దాడులకు సహకరిస్తుందా బీఆర్ఎస్కి అనేది కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపణలలో కాస్త చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం తెలంగాణ ఎన్నికల వేళ ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. మొత్తం ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వప్న బీజేపీ కార్యాలయం నుంచి సిద్ధంగా ఉన్నారు. స్వప్న, చెప్పండి. బీజేపీ బీఆర్ఎస్కి సపోర్ట్గానే ఐటీ దాడులు జరుగుతుంది, కేంద్రం సహాయంతోనే బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నేతల మీద దాడులు చేస్తున్నారని, దీనికి సంబంధించి బీజేపీ నేతలు ఏమంటున్నారు? రాజేంద్రన్, ఇప్పుడు పారిజాత నరసింహారెడ్డి కానీ, కేఎల్ఆర్ కానీ, పొంగులేటికి సంబంధించి కూడా ఆయన నామినేషన్ వేసే రోజు చేసినటువంటి ఈ ఓవరాల్ ఐటీ రైట్స్కి సంబంధించినటువంటి ఇష్యూని తీసుకుంటే ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే, అంటే మనకు బీఆర్ఎస్ వెనుకుండి నడిపిస్తుంది బీజేపీ అని కాంగ్రెస్ అంటున్నా, బీఆర్ఎస్ మాకు సంబంధం లేదంటుంది. ఎట్ ద సేమ్ టైం బీజేపీ చెప్తున్నటువంటి మాట, అది ఒక ఇండిపెండెంట్ బాడీ తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఐటీకి సంబంధించి ఎక్కువ డబ్బులు ఉన్నాయనేటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఆ సంస్థ చేయాల్సినటువంటి పని ఆ సంస్థ చేస్తుంది. దర్యాప్తు సంస్థ మీద మాకు ఎలాంటి అజమాయిషీ లేదు, మేము దాని వెనుక ఉండి నడిపించడం అంతా అవాస్తవం. ఇది నిన్న కిషన్ రెడ్డి మాట్లాడుతూ చెప్పేది. మేము అసలు మాకు బీఆర్ఎస్కి సంబంధమే లేదు. నిజంగా ఏ తప్పు చేయకపోతే, ఒకవేళ ఐటీ దాడులు జరిగితే ఏంటి, మరొకటి జరిగితే ఏంటి, మీరు ఏ తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడుతున్నారు అనేది బీజేపీ వాయిస్. రాజేంద్రన్, చెప్పండి. స్వప్న, ఒక్క నిమిషం మీరు హోల్డ్లో ఉండండి. బిగ్ బ్రేకింగ్ ఒకటి అందుతుంది కేటీఆర్కి సంబంధించి. ఒకసారి మీరు హోల్డ్లో ఉండండి, బ్రేకింగ్ తర్వాత ఒకసారి మీ దగ్గరికి వస్తా.